మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? రీజన్ లేకుండా మూడ్ ఆఫ్ అవ్వడం, సడన్‌గా యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, కాన్సంట్రేషన్ తగ్గిపోవడం ఇవన్నీ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అనుకుంటాం కానీ అసలు కారణం మీ స్టమక్‌లోనే ఉండొచ్చని చెప్తే నమ్ముతారా? అందుకే ఎక్స్‌పర్ట్స్ గట్‌ని మన బాడీకి సెకండ్ బ్రెయిన్ అంటారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. మనం సాధారణంగా గట్ హెల్త్ అంటే డైజెషన్ బాగుండటం, ఎసిడిటీ లేకపోవడం, బ్లోటింగ్ రాకపోవడం అనుకుంటాం కానీ యాక్చువల్‌గా గట్ హెల్త్ ఇంపాక్ట్ చాలా డీపర్‌గా ఉంటుంది. మన బాడీలో సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ పెద్ద భాగం గట్‌లోనే ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మీ గట్ హెల్తీగా లేకపోతే అది డైరెక్ట్‌గా మీ మూడ్, స్ట్రెస్ లెవెల్స్ ని అండ్ స్లీప్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే చాలా మంది ఫిజికల్ గా పెద్దగా ప్రాబ్లం లేకపోయినా మెంటల్లీ డ్రైన్డ్ గా ఫీల్ అవుతుంటారు. ఫోకస్ ఉండదు, ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది, ఎనర్జీ లోగా ఉంటుంది. ఇవన్నీ చాలా సార్లు గట్ ఇంబ్యాలెన్స్ సైన్స్ కావచ్చు. మరి గట్ హెల్త్ ఎందుకు ప్రియారిటీ ఇవ్వాలి అంటే ఇది మన బాడీకి కంట్రోల్ సెంటర్ లాంటిది. ఫుడ్ డైజెషన్ నుంచి న్యూట్రియన్స్ అబ్జార్ప్షన్ వరకు, ఇమ్యూనిటీ బిల్డ్ చేయడం నుంచి మెంటల్ క్లారిటీ వరకు చాలా ప్రాసెస్ దీనిపైనే డిపెండ్ అవుతాయి. గట్ అన్హెల్తీగా ఉంటే ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా బాడీ దాన్ని ప్రాపర్లీ అబ్జర్వ్ చేసుకోలేదు. ఇప్పుడు లైఫ్ స్టైల్ చూసుకుంటే ప్రాసెస్డ్ ఫుడ్, ఇర్రెగ్యులర్ ఈటింగ్ టైమ్స్, లెస్ స్లీప్, స్ట్రెస్ ఇవన్నీ గట్ బ్యాక్టీరియాని డిస్టర్బ్ చేస్తాయి. గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతే డైజెషన్ స్లో అవుతుంది. బ్లోటింగ్, కాన్స్టిపేషన్, ఫ్యాంటిగ్యూ లాంటి ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. మెల్లిగా అది ఓవరాల్ హెల్త్ని అటాక్ చేస్తుంది. మరి దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ సింపుల్ చేంజెస్తో స్టార్ట్ చేయాలి. ఫైబర్ రిచ్ ఫుడ్ని ఇంక్లూడ్ చేయాలి. కర్డ్, బటర్ మిల్క్, ఫర్మెంటెడ్ ఫుడ్ లాంటివి రెగ్యులర్గా తీసుకోవాలి. ఎనఫ్ వాటర్ తాగాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయాలి. ఎందుకంటే స్ట్రెస్ అండ్ గట్ డైరెక్ట్గా కనెక్టెడ్గా ఉంటాయి. చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, సప్లిమెంట్స్ లేదా ఫ్యాన్సీ డీటాక్స్ డ్రింక్స్ తీసుకుంటే గట్ ఇన్స్టాంట్లీ హీల్ అవుతుందని. కానీ రియల్ ఇంప్రూవ్మెంట్ స్మాల్ డైలీ హ్యాబిట్స్ వల్లే వస్తుంది. కన్సిస్టెన్సీ ఉంటేనే గట్ స్లోలీ రిపేర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, హెల్దీ గట్ అంటే జస్ట్ గుడ్ డైజెషన్ కాదు, అది బెటర్ మూడ్, బెటర్ ఇమ్యూనిటీ, బెటర్ ఫోకస్, బెటర్ ఓవరాల్ లైఫ్ క్వాలిటీ. సో మీ బాడీని హెల్దీగా ఉంచాలంటే ఫస్ట్ ప్రియారిటీ గట్ హెల్త్కే ఇవ్వాలి. ఎందుకంటే సెకండ్ బ్రెయిన్ హెల్దీగా ఉంటేనే ఫస్ట్ బ్రెయిన్ కూడా ప్రాపర్లీ వర్క్ చేస్తుంది. ఇంకా ఇలాంటి హెల్త్ ఫ్యాక్ట్స్ సింపుల్గా అర్థమయ్యేలా కావాలంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.